ఈ నెల 3వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఇద్దరు వివాహిత మహిళల హత్య ఉదంతం మాత్రం పోలీసులకు సవాలుగా మారింది. మురపాక గ్రామానికి చెందినటువంటి పార్వతమ్మ అనే పశువుల కాపర్ని ఆమె ఒంటిపై ఉన్నట్టు బంగారం కోసం దుండగులు హత్య చేసి ఆ గ్రామ సమీపంలో నేలబావిపై పడేశారు. 1వ తేదీన అదృశ్యమైనటువంటి తులసమ్మ అలా నేలబావిలో మృతదేహం తేలడం పోలీసులు మాత్రం దర్యాప్తు చేశారు. కాకపోతే ఘటనా స్థలం వద్ద నిందితులు ఎటువంటి క్లూ విడిచిపెట్టకపోవడంతో డాగ్ స్క్వాడ్ అదేవిధంగా క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూస్తే ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామానికి చెందినటువంటి తులసి రత్నం కుటుంబ సభ్యులు శ్రీకాకుళం పట్టణంలోని ఏఎస్ఎన్ కాలనీలో 14 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. 3వ తేదీన సాయంత్రం చికిత్సకై వైద్యుల వద్దకు వెళ్తారని కుటుంబ సభ్యులు చెప్పినటువంటి ఆమె రాత్రి ఇంటికి రాకపోవడంతో వెతకసాగినటువంటి బంధువులు మాత్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. 4వ తేదీ తెల్లవారుజామున కేశవరావుపేట గ్రామం సమీపంలోని 16 నెంబర్ జాతీయ రహదారి అప్రోచ్ రోడ్లో శవమై తేలడం, ఆమెను మాత్రం తాడుతో పేకపై నులిమేసి హత్య చేశారని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంపై అక్కడ కూడా ఎటువంటి క్లూ లభించకపోవడంతో డాగ్ స్క్వాడ్ అదేవిధంగా క్లూస్ టీం కూడా జల్లెడ పెట్టారు. ఈ 2 ఉదంతాలకు సంబంధించిన నిందితులు మాత్రం ఎటువంటి క్లూ విడిచిపెట్టకపోవడంతో ప్రస్తుతం పోలీసులు 3 బృందాలుగా విడిపోయి ఆ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ 2 హత్య ఉదంతాలు మాత్రం 4 రోజులు కావస్తున్న నిందితులు పట్టుకోవడంలో మాత్రం పోలీసులు చేస్తున్న ప్రయత్నానికి ఎక్కడ ఏ క్లూ లభించకపోవడంతో మాత్రం పోలీసులు ఈ 2 కేసులు కూడా సవాల్గా తీసుకున్నారు. మరి ఈ నిందితులు జిల్లాకు సంబంధించిన వాళ్ళ లేకపోతే ఇతర జిల్లాల నుంచి ఎవరైనా వచ్చి బంగారు ఆభరణాల కోసమే మహిళలను హతమారుస్తున్నారన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.